అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి మార్చి 15 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురువు పేరు శివశక్తి రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడం చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్నవారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. ఒక్కసారి మన గురుగారు సంప్రదించండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణము తాంత్రిక విద్య ద్వారా చేస్తారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి రేపు దిన ఫలితాల ప్రకారము రేపు మధ్యాహ్నము 3:40 తర్వాత వీరి జీవితంలో కనుకొని మార్పే జరగబోతుందండి. వీరు రేపు అనేక రకాల ఆలోచనలు అయితే కలిగి ఉంటారు. ఇతరుల కంటే కూడా భిన్నంగా ఆలోచించే స్వభావం ఉంటుందన్నమాట ఈ రాశి వారికి. ఎవరికైనా సహాయం చేయాలని మంచి మనసు ఉంటుందండి, ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఈ మంచి మనసే కొంతమందికి అర్థం కాకపోవచ్చు, అపార్థాలు పాలవ్వచ్చు. అంటే అపార్థం చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనం మంచి ఎవరికైనా చేస్తుంటే వెంటనే మనకు మంచి చేస్తే కాలమే లేదని అంటారు కదా, అలా అవుతుంది, రివర్స్ అవుతుంది అనమాట. ఇక ఈ రాశి వారికి ఎప్పుడు కూడా పాపం ఈ యొక్క రాశి వారికి అన్ని రకాల అవమానాలు కూడా పడ్డారండి. ఈ రాశి వారు ఎంత చేసినా కూడా అన్ని రకాల పక్క వాళ్ళకి ఎప్పుడు అంటే వీరు మంచివారు కాదని ఒక దృఢమైన సంకల్పంతో వీరు కళ్ళు పరిగణిస్తూ ఉంటారు వీళ్ళని. ఇక ఈ రాశి వారు వచ్చి పుట్టిన వారు అందరూ కూడా వీరికి కిందకు వస్తారండి. ఇక రేపటి రోజున ఈ రాశి వారు కొన్ని శుభ రంగాలు అయితే కలిసి రాబోతున్నాయి. రేపటి వీరికి ఎరుపు రంగు అంటే వీళ్ళకి శుభ సూచకంగా అయితే కనబడుతుంది. అదేవిధంగా రేపటి వీరు ఉత్తర దిక్కు ప్రయాణం అంటే కూడా మేలు చేస్తుందండి. రేపటి మీకు కొంత శుభ సంకేతం కూడా ఇవ్వబోతుంది అనమాట. ఇక రేపటి మీకు ప్రయాణం చేస్తే చేయవలసి వస్తే కనుక ముఖ్యంగా రేపటి ఉత్తర దిక్కు లేదా ఈశాన్య దిక్కు వైపు ప్రయాణం చేస్తే మీకు కొంత శుభ ఫలితాలు తప్పకుండా పొందుతారు. ఇక రేపటి రోజు ఈ రాశి వారికి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సాధారణంగా అనిపించవచ్చు. రోజువారి పనులు, కుటుంబ విషయాలు, ఉద్యోగం లేదా వ్యాపారము సాధారణంగానే సాగుతుంది. కానీ సాయంత్రం 6:30 తర్వాత మాత్రం ఒక్కసారిగా మీ చెవికి చేరే ఒక వార్త మీ దృష్టిని అయితే పూర్తిగా మార్చే అవకాశం అయితే ఉంది. ఆ వార్త ఎవరి ద్వారా రావచ్చు అంటే కనుక ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, లేదా ఒక స్నేహితుల ద్వారా కావచ్చు, లేదా కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ద్వారా సమాచారం అయితే చేరొచ్చు అనమాట. ఆ వార్త వినగానే మీరు ఆశ్చర్యపోవచ్చండి. ఎందుకంటే మీరు ఊహించిన విషయం ఇందులో ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి కొంతగా ఆనందకరమైన సమాచారం కూడా రావచ్చు. మరి కొంతమంది కావాల్సిన పరిస్థితి కూడా ఉందండి. అయితే రేపటిన ఒక విషయం మాత్రం మీరు ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ ఆ వార్త వలన మీ ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి అయితే రావచ్చు. ఆ నిర్ణయము మీ భవిష్యత్తులో ఒక మార్పు కూడా కారణమవుతుంది. అయితే ఈ యొక్క రాశివారి రేపటి ముఖ్యంగా సాయంత్రం 6:30 తర్వాత వచ్చే సమాచార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మాట విన్నా వెంటనే స్పందించకుండా ఒక్కసారి ఆలోచించి మాట్లాడితే పరిస్థితి మీకు అనుకూలంగా మారే అవకాశం అయితే ఎక్కువగానే ఉందండి. అయితే మన జీవితంలో కొన్నిసార్లు కారణం అర్థం కాకుండా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. పనులు బాగా సాగుతున్నప్పటికీ ఒక్కసారిగా అడ్డంకులు రావటము, ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఎప్పుడు కూడా పెరగటము, డబ్బు నిలకడపోవటము, ఆరోగ్యం కూడా సరిగా లేకపోవడం వంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇక జీవిత భాగస్వామ్యంతో తరచుగా గొడవలు పడ్డము రేపటి ఉన్నటువంటి ప్రత్యేకమైన రోజు అండి. రేపటి రోజున డెఫినెట్గా గొడవలు పడుతూ ఉంటారు. రేపటి రోజున గొడవలు పడుతూ ఉంటారు అనమాట. అలా ఉండటం ఎలాంటి సమయంలో పెద్దలు ఒక మాట చెప్తారు, నరదిష్టి నరఘోష ప్రభావం ఉండొచ్చు. మీకు అవి ముందుగా నరదిష్టి అంటే ఏమిటనేది తప్పకుండా తెలుసుకుందాం. ఒక మనిషిని ఇంకో మనిషిని చూసి అసూయతో లేదా చెడు భావంతో చూడడం అనమాట. మన దగ్గర ఉన్నటువంటి సంతోషం, సంపద, ఆనందం చూసి కొంతమందికి అసూయ కలుగుతూ ఉంటుంది. వీరు చాలా ఎదిగిపోతున్నారు, మన ముందు ఇక్కడే ఉన్నాము, ఎక్కడ చేసిన గొంగళ అక్కలాగా వీరు మాత్రం ముందుకి వెళ్ళలేకపోతున్నారు, చాలా సంతోషంగా ఉంటారు, కుటుంబంతో ఆనందంగా జీవితం గడుపుతున్నారని చెప్పి అసూయతో వారు మనపై చెడు భావంతో చూస్తే అదే నెగిటివ్ ప్రభావంగా మారుతుందని చెప్పి పెద్దలు నమ్ముతారు. దీన్నే సాధారణంగా నరదిష్టి అని అంటూ ఉంటారు. ఇక నరఘోష అంటే ఏమిటంటే మన గురించి ఎవరైనా చెడు మాటలు మాట్లాడము, మన ఎదుగుదలను చూసి అసహనం వ్యక్తం చేయటము, మనపై దూషణలు చేయటము, లేదా మనకు నష్టం జరగని చెప్పి ఏదో రకంగా మనల్ని మనిషిపై చెడు మాటలు మాట్లాడితే దాన్ని నరఘోష అని అంటారు. ఇక పెద్దలు చెప్పే మరొక మాట ఉందండి, నర ఏడుపులని దీని అర్థం.
మన వల్ల ఎవరికైనా బాధ కలగటము లేదా మన ఎదుగుదలను చూసి కొంతమంది మనసులో బాధపడడం, కొన్నిసార్లు మనకి ఇరుగు పొరుగు వారే మన ఒక పరిస్థితి చూసి బాధపడుతూ అసూయతో ఉండొచ్చు. వారి మనసులో వచ్చే ఆ బాధ, అసంతృప్తి పెద్దలు సరే ఏడుపుని అంటారన్నమాట. చాలాసార్లు మనం గమనిస్తే ఒక విషయం కనిపిస్తుందండి. మన ఇంట్లో సంతోషంగా ఉన్నప్పుడు, మనం ఎదుగుతున్నప్పుడు కొంతమంది మనం చూసి బయటకు నవ్వుతారు, కానీ లోపల మాత్రం అసూయపడే మనస్థితులు ఉంటాయన్నమాట. అలాంటి భావాలు ఎక్కువ మన జీవితంలో ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజు మీకు నరఘోష నరదిష్టి చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. తప్పకుండా గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్లో జరుగుతుంటే నరదిష్టి ఉన్నట్లని అర్థం అనమాట. అనుకున్న పనులు సాగకపోతే మీకు నరదిష్టి అనేట్టు ఉంటుంది. ఇంట్లో తరచూ గొడవలు జరగటము కానీ, డబ్బుకు వచ్చి నిలకడ లేకపోవడం కానీ, ఆరోగ్యం తరచూ బాగా లేకపోవటము, ఉన్నట్టుండి ఇంట్లో ఒక వైబ్రేషన్ అనేది రావటము, అనారోగ్య సమస్యలు ఒకరినొకరు ఇంకొకరు రావటము, ఇంకొకరు తగ్గితే ఇంకొకరు పోవటము, ఇట్లా ఆరోగ్య సమస్యలు ప్రశాంతం లేకపోవడము, తరచూ హెడ్ఏక్, తలనొప్పి రావడము, ఎక్కడికి వెళ్ళినా అడ్డంకులు ఎదురవుతుండటము కనిపించిన ఇవన్నీ నరదిష్టి వల్లనే అనుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. పెద్దలు ఈ పరిస్థితులు చాలా వివరించే సాంప్రదాయం కూడా ఉందన్నమాట. ఇక ఈ నరదిష్టి పడ కొన్ని పవర్ఫుల్ పరిహారాలు కూడా చెప్తామండి. నిమ్మకాయ పరిహారం అవుతుందండి. ప్రతి మంగళవారము, శుక్రవారం, ఆదివారము ఈ నిమ్మకాయతో మాత్రం మీరు అంటే ఖచ్చితంగా కూడా ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు నిమ్మకాయతో దిష్టి తీసుకొని 3 కోళ్ళ రడ్డులు ఎక్కడైనా సరి చేసినట్లయితే మీకున్న నరదిష్టి అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది అనమాట. అదే కొంచెం ఉన్నటువంటి ఆ నిమ్మకాయను మీ తల చుట్టూ 7 సార్లు తిప్పి బయట రోడ్డు పక్కన పడేయండి. ఇది చెడు దృష్టి తగ్గించడానికి ఉపయోగపడుతుంది. పెద్దలు చెప్తారండి, ఒక ఫ్రెష్గా మంచిగా అంటే బాగా నిమ్మకాయ కానీ తీసుకొని దాన్ని చక్కగా ఒక నిమ్మకాయని మన చుట్టూ యాంటీ క్లాక్ వైజ్లో 7 టైమ్స్, క్లాక్ వైజ్లో 7 టైమ్స్ తిప్పి మీరు ఖచ్చితంగా తీస్తే నిమ్మకాయ మీకు నరదిష్టి ఖచ్చితంగా తొలగిపోతుందండి. అలాగే ఎక్కడైనా సరే ఆదివారము 3 కూడల రోడ్లో ఖచ్చితంగా కూడా ఏమన్నా సరే నిమ్మకాయని కూడా ఆదివారం నుంచి పనిచేసినా కూడా మీ నరదిష్టి తొలగిపోతుంది. ఇక దుర్గాదేవి ఆలయంలో దీపం అండి. ప్రతి మంగళవారం, శుక్రవారం రాహుకాల దీపం వెలిగించడం ద్వారా మనకున్నటువంటి నరదిష్టి కూడా పూర్తిగా తొలగిపోతుంది. చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయని ఖచ్చితంగా అమ్మవారు అయితే దృష్టి మనకు కలిగి అంటే ప్రభావం అనేది మనకు కలగడం వల్ల నరదిష్టి అనేది తొలగిపోతుంది అంటారు. ఇక వేప చెట్టు దగ్గర కూడా ఈ పరిహారం చేసుకోండి. వారికి ఒకసారి వేప చెట్టు దగ్గర ఒక దీపం వెలిగించి 3 ప్రదర్శనలు చేయండి. వేప చెట్టు శుద్ధికి సంకేతమండి, కాబట్టి చెడు ప్రభావాలు తగ్గుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక గోమాతకు పేదన నానబెట్టే సరకల్ని పచ్చి గడ్డి ఏమైనా పెట్టడం వల్ల మనకున్నది నరదిష్టి ప్రభావం అనేది ఖచ్చితంగా తొలగిపోతుందండి. ఇలా నెగిటివ్ ప్రభావం తగ్గుతాయని నమ్మకం. ఉప్పు నీటిలో అంటే మనం స్నానం చేసే నీటిలో కొంచెం ఉప్పు వేసుకొని స్నానం చేయడం వల్ల కూడా మనకున్నటువంటి నరఘోషలు కొంచెం తగ్గుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక రేపు ఇల్లు తెచ్చాడు ప్రతిరోజు కూడా బకెట్ వాటిలో కొంచెం రాక్ సాల్ట్ వేసి ఇళ్ళని శుభ్రపరచుకుంటే కనుక ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గడానికి సహాయపడుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇది తప్పకుండా చేసుకోండి. ఖర్చు అయ్యే పనులేం కాదండి. ఇవన్నీ నువ్వుల నుంచి దీపం అనమాట. శనివారం రోజున పూజ గదిలో నువ్వుల నుంచి దీపం వెలిగించడం వల్ల ఒక మంచి పరిహారాన్ని కూడా శబ్దాలు చెప్తూ ఉంటారండి. ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి, మనసులో ధైర్యము, సానుకూల ఆలోచనలు, దేవుడిపై విశ్వాసం ఉంటే ఎలాంటి చెడు ప్రభావం కూడా ఎక్కువ కాలం ఉండదండి. మంచి ఆలోచనలు, మంచి పనులు చేస్తూ ఉంటే మన జీవితంలో నెమ్మదిగా శుభ ఫలితాలతో పెరుగుతాయని పెద్దలు చెప్పే మాట అయితే ఇంకొక పవర్ఫుల్ పరిహారం కూడా ఉందండి. ఒక మట్టి ప్రతి తీసుకొని ఒక మీడియం సైజు ఒక పాత ప్లేట్ కానీ అలా ఆవాలు మన ఇంట్లో వాడుకుంటుంటాం కదా, ఆవాలు, కొంచెం రాళ్ళ ఉప్పు, కొంచెం కర్పూరం, ఈ 3ని తీసుకొని మనకి ఇల్లంతా నీట్గా ఉన్న ప్లేస్ అనుక ఇల్లంతా కూడా అది తిరిగి మనం చూపిస్తూ ఆ ప్లేస్లో కూర్చొని కాసేపు అంటే కొంచెం మనము ఆ నెగిటివిటీ అంతా కూడా పోతుందన్నమాట. మనసులో అనుకొని వెలిగించినప్పుడు అగ్గిపెట్టుతో అది ఎగిరిచేసి ఆవాల్ని, రాళ్ళ ఉప్పుని, అలాగే కర్పూరం 3ని మట్టి ప్రమిదలో కానీ పాత ప్లేట్లో కానీ తీసుకొని ఇల్లంతా తిరిగి నరదిష్టి ప్రభావం పోవాలని మనసులో అనుకొని వెలిగించేసేయండి. చిటపటాన్ని సౌండ్ వస్తుంటుంది కదండి, దాని చిటపట సౌండ్కి నరదిష్టి పోతుందని అర్థం అనమాట. నమ్మకం ఉన్న వాళ్ళు తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఇన్ని రంగాల వారికి రేపటి రోజున సానుకూలంగా ఉందండి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా, అలాగే వ్యవసాయ రంగంలో ఉన్నవారికి కూడా రేపటి రోజున విద్యార్థులు, కళారంగం లేదా మీడియా రంగంలో ఉన్నవారికి కూడా అందరూ కూడా రేపటి రోజు మొత్తంగా చూసుకుంటే ఈ రాశి వారికి తప్పకుండా అన్ని కూడా అనుకూలంగా ఉందన్నమాట. చదువుపై దృష్టి పెరుగుతుంది. విద్యార్థులకైతే గురువుల నుంచి మంచి సూచనలు పొందే అవకాశం కూడా ఉంది. ఇక వ్యవసాయ రంగంలో ఉన్న వారికైతే పంటల విషయంలో కొంత సానుకూల సమాచారం రావచ్చు. భూమికి సంబంధించిన పనులు ప్రారంభించడం కూడా రేపటి అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. చిన్న లాభాలు కనిపించడం వల్ల మీలో నమ్మకం కూడా పెరుగుతుంది. మీరు చేసిన పనికి పై అధికారులు గమనించే అవకాశం ఉంది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా కొత్త బాధ్యతలు వచ్చే పరిస్థితి కూడా ఉందండి. ఇక రేపటి రోజున కళారంగంలో కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు పరిస్థితి కూడా ఉంటుంది. కళారంగం వారికి, మీడియా రంగం వారికి అండగా కూడా అనుకూలంగా ఉన్న రోజు అని చెప్పుకోవాలి. రేపటి అండగా కూడా అనుకూలంగా ఉన్న రోజే, కానీ రేపటి మీరు గ్రహరీత్యా మీకు ఒళ్ళు నొప్పులు బాధ కనిపిస్తుంది. శారీరక అలసట తప్పించుకోండి, అది మీకు మరింత ఒత్తిడిని పెంచుతుంది. తగిన విశ్రాంతి తీసుకోవాలి, గుర్తుంచుకోండి. ఆర్థికపరంగా మీరు దృఢంగా ఉంటారు. గ్రహాల నక్షత్రాల యొక్క స్థితిగతుల వల్ల మీకు ధనలాభంలో అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయండి. కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగా ఉంటాయి. ప్రేమకున్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది. మీరు మీ సమయాన్ని స్నేహితులతో సమయం గడుపుతారు, కానీ మత్తు పానీయాలకు దూరంగా ఉండండి. ఇది వృద్ధా సమయం లాంటిది.
మీ సాదాసీదా వైవత జీవితం రేపటి రోజు చాలా స్పెషల్గా ఉంటుందండి. రేపటి రోజున చాలా గొప్ప విషయాలు మీరు అనుభూతి చెందుతారు. ఈ విషయాలు ఆసక్తికరంగా అనిపించడానికి మీరు అనుభవాన్ని అతిశయోక్తి చేయవచ్చు. అలా చేయవద్దని మీకు సలహా కూడా ఇస్తానండి. రేపటి రోజున హనుమాన్ చాలీసా పఠించిన ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన మంచిమైన ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు. మరి తెలుసుకున్న కళాశ్వర జాతక ఫలితాలను తిరిగి రేపటి రోజులో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.